హరే కృష్ణ, అందరూ బాగున్నారండి. ఈరోజు మిర్చితో ఫ్రై చేయడం చూపిస్తాను. ఈ మిర్చి ఎక్కువ కారం ఉండవు, లావుగా ఉంటాయి. ఇవి ముచ్చిక తీసేసి నాటు పెట్టుకుని సగానికి కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్యలోకి నాటు పెట్టుకుని దీన్ని సగానికి కట్ చేసుకోవాలి. ఇలా అన్ని నాటు పెట్టుకుని కట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. ఈ మిర్చి ఫ్రై కోసం వాము, శనగపిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కాగాక వాము వేసి వేయించాలి. వాము వేగింది. వాము వేగాక పచ్చిమిర్చి వేసి చిన్న మంట మీద పెట్టి వేయించాలి. టూ మినిట్స్ వేగాక ఇలా ఉంది. ఇంకొక 2 మినిట్స్ వేగించాలి. అన్నీ ఈవెన్గా వేగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చక్కగా మిర్చి అన్నీ సమానంగా వేగిపోయినాయండి. ఇప్పుడు శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. శనగపిండి వేసిన వెంటనే సరిపడగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. శనగపిండి దోరగా వేగే వరకు వేగించుకుంటే సరిపోతుంది. ఇవి ప్లెయిన్గా అన్నంలో పెట్టుకుని తినచ్చు. మామిడికాయ పప్పు సాంబార్లోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. మిర్చి బజ్జీ టేస్ట్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. 1 మినిట్ తర్వాత ఆల్మోస్ట్ శనగపిండి కలర్ మారింది. చూడండి, దోరగా వేగింది, పొడి ఆడుతూ ఉంది. ఒక్కొక్కసారి కలుపుకొని పొయ్యి కట్టేసుకోవచ్చు. ఇలా నేను చెప్పినట్టే చేయండి. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. చాలా నచ్చుతుంది. ఇది చేసుకొని ఎలా ఉందో చెప్పండి. మిర్చి బజ్జీ అంటే అందరికీ ఇష్టమే కదండి. ఆ మిర్చి బజ్జీని డీప్ ఫ్రై చేయకుండా ఇలా ఫ్రైలా చేసుకొని అన్నంలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా మీరు చేసుకుని తింటే నేను చెప్పింది నిజమే అంటారు.